హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సిమర్చలు. ఈరోజు మన వీడియోలో ఉల్లి పరాటాలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం పరాటాల్లో చాలా రకాలు చేస్తూనే ఉంటాం కదండి. ఆలూతో, గోబీ, పన్నీర్, ఇలా రకరకాలు. ఎప్పుడైనా ఉల్లిపాయతో చేశారా? అది కూడా పచ్చి ఉల్లిపాయ ముక్కలతో. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ప్రత్యేకంగా ఏ కూర కూడా అవసరం ఉండదు. చూడండి పరోటాలు ఎంత మెత్తగా ఉన్నాయో, ఎంతసేపు ఉన్నా ఎంతే మెత్తగా ఉంటాయి. ఇవి బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, లేదా లంచ్లోకి తినచ్చు, డిన్నర్లోకైనా తినచ్చు. లంచ్ బాక్స్లో కూడా సింపుల్గా చేసేయచ్చు. ఉల్లి పరాటాకి ముందుగా పిండి కలుపుకుందాం. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక 3 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఇలా బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా కలుపుకుంటే పరాటాలు మెత్తగా వస్తాయి. చపాతీ, పూరి, పుల్కా, పరాటా వీటి అన్నిటికీ పిండి కలుపుకునే విధానం ఒకటి. పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుందండి. పిండి సాఫ్ట్గా కలుపుకుంటే సాఫ్ట్గా ఉంటాయి. అదే మీరు గట్టిగా కలుపుకున్నారనుకోండి, అవి కూడా గట్టిగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల స్టఫింగ్ చూద్దాము. స్టఫింగ్ కోసం ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. లావుగా ఉండకూడదు. చూడండి, ఇంత సన్నగా ఉండాలి. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. అంటే ముక్కలన్నీ విడివిడిగా వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా ఇలా కలుపుకొని 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు వేసి కలుపుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా వచ్చేస్తుంది. ఉప్పు వేసి కలిపేటప్పుడు గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు అది ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలండి. కొంచెం నాన్నట్టు అవుతుంది. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి, తడి తడిగా ఉన్నట్టుంది కదా. ఇప్పుడు కొన్ని ముక్కలు తీసుకొని ఇలా గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకోవాలి. ఎంత వీలైతే అంత గట్టిగా పిండి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టఫింగ్ చాలా బాగా వస్తుందండి. మీకు ఏమాత్రం తడి ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ పచ్చి ఉల్లిపాయలు వాడుతున్నాం కాబట్టి. చూసారు కదా ఎంత నీరు వచ్చిందో. ఇప్పుడు ముక్కలన్నీ ఇలా పిండి తీసుకున్నాక ఇందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల శనగపిండి, అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. శనగపిండి బైండింగ్ కోసంలా ఉంటుందండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. స్టఫింగ్ తయారైంది. ఈ లోపల మనకి పిండి కూడా బాగా నానిందండి. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం చపాతీకి పిండి ముద్దలు ఎంత సైజ్ చేసుకుంటామో అంత సైజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు పొడి పిండిలో అద్దుకొని చపాతీ ఒత్తుకున్నట్టే ఒత్తుకోవాలి. కొంచెం పలుచగా ఒత్తుకోవాలి, మరీ మందంగా ఉండకూడదు. కూర చేసే టైం లేనప్పుడు కానీ, లేదా కొత్తగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కానీ ఇలా ట్రై చేయొచ్చు. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. చూడండి, ఇలా ఒత్తుకున్నాం కదా. ఇలా ఒత్తుకున్నాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసాక మనం ముందుగా చేసుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ ఉంది కదండి, ఆ స్టఫింగ్ ఇలా పల్చగా పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టకూడదు. స్టఫింగ్ అంతా పెట్టి ఈ విధంగా చుట్టుకోవాలి. ఈజీగా వస్తుందండి. స్టఫింగ్ అస్సలు బయటకు రాదు. మీరు ఇదే విధంగా ఇంకొక 2-3 కూడా చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. చివరికి వచ్చేసరికి మనకి కోన్ షేప్లా వస్తుంది. దాన్ని ఇలా ఒత్తుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు పైన ఇంకొంచెం కొత్తిమీర వేసి ఒకసారి అద్దుకోవాలి. ఇప్పుడు పొడిపిండి కూడా వేసుకొని మళ్ళీ చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. మీకు ఒత్తేటప్పుడు మధ్యలో ఏమన్నా అంటుకున్నట్టు అనిపిస్తే కొంచెం పొడిపిండి వేసుకోవచ్చు. అలాగే ఇది మరీ పల్చగా రాదు, కొంచెం మందంగానే ఉంటుంది. చూడండి, ఇలా ఒత్తుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా పల్చగా ఉండకూడదు, ఇంతకన్నా మందంగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కాల్చుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం చేసుకున్న పరాటా వేసి కాల్చుకోవాలి. ఇది ఒకవైపున లైట్గా కాలిన తర్వాత నూనె వేసుకోవాలండి. ముందే నూనె వేయొద్దు.
నేను స్టీల్ ప్యాన్లో కాలుస్తున్నానండి, మీరు అట్ల పెనం మీద కూడా కాల్చుకోవచ్చు. చూడండి, నూనె ఇలా వేసుకొని రెండో వైపులా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. మన ఛానల్లో ఆలు పరాటా వీడియో కూడా ఉందండి, సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో లింక్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. రెండు వైపులా ఇలా ఎర్రగా కాలింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పరాటాలన్నీ కాల్చుకోవాలి. లంచ్ బాక్స్లోకి అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. దీనికి ఇంకా ప్రత్యేకంగా ఏ కూర కూడా అవసరం ఉండదండి, ఇలా ఉట్టిగా తినేయచ్చు. లేదా ఊరగాయతో కానీ, పిల్లలైతే ఈ టమాటో సాస్తో తినచ్చు, పెరుగుతో తింటే ఇంకా బాగుంటుంది. చూడండి, అన్నీ ఇలా కాల్చుకున్నాం కదా, ఇంతేనండి, ఉల్లి పరాటాలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. మీకు బటర్ ఫ్లేవర్ నచ్చుద్ది అనుకుంటే వేడి పరాటాల మీద ఇలా కొంచెం బటర్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.